ప్రసాద్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి మూవీ స్క్రీన్స్, థియేటర్ వీడియోస్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఈ స్క్రీన్ వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది, పీసీఎక్స్ స్క్రీన్. సో పీసీఎక్స్ స్క్రీన్ వెళ్ళే దారిలో ఈ రకంగా ఉంటుంది. లైటింగ్ లోపల ఎంత బాగుందో చూడండి. స్క్రీన్ చూడండి ఒకసారి, లోపల అంబిషన్స్, స్క్రీను ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎక్కడ నుంచి చూసినా కూడా మంచి సీటింగ్ కంఫర్ట్, మంచిగా వ్యూ మంచిగా అనిపిస్తుంది ఈ స్క్రీన్లో చూస్తే కనుక. సో ఇక్కడ సౌండింగ్లో, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు. మంచిగా పీసీఎక్స్ వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు చాలా బాగా చేశారు ఇది. సో పీసీఎక్స్ అంటే వీళ్ళకి అడిగితే కనుక ప్రసాద్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో ఈ స్క్రీన్లో వచ్చేసిన ఫస్ట్ మూవీ స్పైడర్ మూవీ చూశాను. 2017 స్పైడర్ మూవీ ఫస్ట్ టైం ఈ స్క్రీన్లో చూశాను. అప్పుడు ఈ స్క్రీన్ ఈ రకంగా లేకుండే. ఈ మధ్యనే ఈ స్క్రీన్ని కల్కి మూవీ అప్పుడు అప్గ్రేడ్ చేసి, కల్కి మూవీ నుంచి రిలీజ్ చేశారు. మొత్తం స్క్రీన్ మొత్తం అప్గ్రేడ్ చేసి, స్క్రీన్, సీటింగ్, సౌండ్ మొత్తం. అప్పుడు స్క్రీన్ వచ్చేసి పొడవు ఎక్కువగా ఉండే, వెడల్పు తక్కువగా ఉండే ఈ స్క్రీన్ వచ్చేసి. ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది, పొడవు కొద్దిగా తక్కువైంది. ఇప్పుడు స్క్రీన్ చాలా పొడవుగా ఉండే, పైనుంచి కింది దాకా. వెడల్పు తక్కువగా ఉండే స్క్రీన్ వచ్చేసి. సో ఇప్పుడు ఈ స్క్రీన్లో వచ్చేసి నేను పెద్ద మూవీ చూడ్డానికి వచ్చిన. మూవీ అయితే చాలా బాగుంది, మంచి స్పోర్ట్ డ్రామా. సో చూడండి స్క్రీన్ ఎంత బాగుందో చూడండి. సీటింగ్, స్క్రీను, కంఫర్టు, లైటింగ్ ఎంత బాగుందో చూసుకుని లోపల. సో ప్రసాద్ మల్టీప్లెక్స్ వచ్చి స్క్రీన్లో రావాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కినాక, లేకపోతే ఎంట్రీ అయినాక ఎక్సిలేటర్, స్టెప్స్ ఎక్కి లిఫ్ట్ ద్వారా కానీ ఎక్సిలేటర్ ద్వారా కానీ ఈ స్క్రీన్లోకి రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ 6th స్క్రీన్ అని ఉంటుంది. అలా ఈ స్క్రీన్లో మనం రావచ్చు. చూడండి లోపల ఎంత బాగుందో చూడండి. స్క్రీన్ మొత్తం స్క్రీన్ ఐమాక్స్ కాదు కానీ కొన్ని సీన్లకైతే దాదాపు స్క్రీన్ మొత్తం నిండిపోయింది. తెర మొత్తం కనిపించింది మూవీ అయితే. కొన్ని సీన్లకు కొద్ది తక్కువ కనిపించి, కానీ కొన్ని సీన్లకు దాదాపు తెర మొత్తం నిండిపోయింది. స్క్రీన్ మొత్తం, వీడియో నిండిపోయింది మొత్తం. సో స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే, వీడియో క్వాలిటీ చాలా బాగుంది. సౌండ్ చాలా బాగుంది. ఒక్కొక్క డైలాగ్కి, సాంగ్స్కి అయితే సీటు వైబ్రేషన్ వస్తుంది, అంత బాగుంది సౌండ్, వీడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్. మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.